జై శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు 45వ శ్లోకం, అర్జున విషాదయోగంలో 45వ శ్లోకం చదువుతా. 45 అర్జున విషాదయోగంలో 45వ శ్లోకం చదువుతాను. దానికి అర్థం కూడా చెప్తా. అహోబత మహత్పాపం కర్తుం వ్యవస్థిత వయం యద్రాచ్యా సుఖలోభేన హంతుం స్వజనముజ్యత. అంటే అయ్యో, మనం బుద్ధిమంతులమయ్యుండి రాజసుఖ లోభంచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యాలకు ఒడిగట్టుతున్నాము. ఇది ఎంత దారుణం! అంటే మనం బుద్ధిమంతులం అయి కూడా స్వజనులు, సొంత వాళ్ళనే మనం రాజ్యసుఖ లోభంచే ఈ ఘోర పాపాలకి ఒడిగట్టి యుద్ధం చేయడం అవసరమా అని అడుగుతున్నాడు ఆయన. ఇది ఎంత పాపం, ఎంత దారుణం! వాళ్ళకి సరే ఇది లేదు, మనం ఎందుకు చేయాలి? అన్ని జ్ఞానం అన్నీ తెలుసుండి వాళ్ళతో యుద్ధం ఎందుకయ్యా కృష్ణ అని అడుగుతున్నాడు ఆయన. అయినా ఇదంతా అర్జున ఉవాచ. అర్జునుడికి అన్ని డౌట్లు అన్నమాట. కృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు, యుద్ధం చేయాలనా? ఎందుకు చేయాలి? వాళ్ళు స్వజనులు, వాళ్ళతో మనకన్నీ తెలిసి మనం ఎందుకు ధర్మం పాటించే వాళ్ళం, మనం ఎందుకు యుద్ధం చేయాలి అని, ఇది ఎంత ఘోరము అని అంటున్నాడు. తర్వాతి శ్లోకం, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రప్రాణయ. అంటే యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రా రణే హమ్య తన్మే క్షేమతరం భవేత్. 46వ శ్లోకం అది. దానికి కూడా అర్థం, శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రాలను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. తర్వాత సంజయుడు అంటున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థః ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసం విఘ్నమానసః. 47వ శ్లోకం. ఇప్పుడు నేను ఎన్ని శ్లోకాలు చెప్పాను? 45, 46, 47. వాటికి తాత్పర్యం ఇప్పుడు చెప్తున్నా. సంజయుడు పలికాడు. అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్న మానసుడై, అంటే శోక సంవిఘ్న మానసుడు అంటే బాధతో, శోకంలో యుద్ధభూమి యందు ధనుర్బాణాలని త్యజించి రథము వెనక భాగమున చతికిలబడ్డాడన్నమాట ఆయన. సరే, మీకు ఈ రోజుతో అర్జున విషాదయోగం సంపూర్ణమయ్యింది. అర్జున విషాదయోగం అంటే 1వ అధ్యాయం ముగిసింది. తర్వాత రేపు 2వ అధ్యాయం చెప్తా. అర్జున విషాదయోగం 47 శ్లోకాలు చదివేశాము. ఎట్టో విన్నా వాళ్ళు కూడా ధన్యులు అవుతారు ఇంతవరకు. తర్వాత రేపు 2వ అధ్యాయం, మొత్తం 18 అధ్యాయాలు కదా. ఇప్పుడు రేపటి నుంచి మనం 2వ అధ్యాయం చెప్పుకుంటాం. ఆ 2వ అధ్యాయం పేరేంటి? సాంఖ్యయోగం. ఇప్పుడు 1వ అధ్యాయం పూర్తయింది. ప్రార్థన చేద్దాం. 1వ అధ్యాయం పూర్తయినందుకు విన్న వాళ్ళు ఎవరైనా కృష్ణుడికి ఒక టెంకాయ కొట్టుకోండి, మంచిది. 1వ అధ్యాయం ముగిసింది కాబట్టి అధ్యాయానికి కొట్టుకోవాలి. ఓం తత్పదితి శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః సమాప్తః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.
ఓం శ్రీకృష్ణ శరణం మమ. రేపటి నుంచి 2వ అధ్యాయానికి వచ్చేసాం. హాయ్ బాయ్ ఫ్రెండ్స్. హాయ్. మీకు అందరికీ నచ్చితే భగవద్గీత వినండి. అది కష్టం. మీకోసం విశదీకరిస్తున్నా, మీకోసం వివరంగా చెప్తున్నా, విడివిడిగా చదువుతున్నా. హాయ్ బాయ్.